హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్. సో ఇదైతే మన ఫస్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్. మనోడు నా టీమ్మేట్ ప్రసాద్, మనోడు నా తమ్ముడు జునీద్. సో ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఏం మాటలు అర్థం కావట్లేదు. మా జర్నీ గురించి చెప్తాం స్టెప్ బై స్టెప్. సో డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఆసిఫ్ ఫ్యాక్ట్స్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మా షూట్స్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, మేము డైలీ షూట్స్ ఎలా చేస్తాం ఏంటి అనేది, అసలు నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నా పర్పస్ ఏంటి, మొత్తం క్లియర్గా ఈ వ్లాగ్లో అయితే మీకు చెప్తాను. సో స్టే ట్యూన్. హాయ్ గైస్, అదే మేము నైట్ షూట్ ఎక్కడ ఏంటి అనేది తెలియదు కానీ ఆసిఫ్ బ్రో అడిగితే బ్రో బ్రో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి షూట్ పర్పస్? షూట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్, ప్రమోషన్ షూట్ అయితే ఉంది. సో యాక్చువల్గా నాకు ఫీవర్, యూనో రైట్. సో యాక్చువల్లీ ఫుల్ ఫీవర్, బట్ అయినా నైట్ షూట్ యాక్టివ్నెస్ మెయింటైన్ చేయాలి. ఫీవర్ అని మేము చెప్పేదాకా మీకు తెలియదు, అలా మెయింటైన్ చేస్తాడు. అది కూడా యాక్ట్ చేసి చూపిస్తాడు ఆసిఫ్ అంటే. అది ఓకే, పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. హాయ్ గైస్, మేము లిఫ్ట్ ఎక్కాం. లిఫ్ట్లో 50 పైన దోమలు ఎక్కువ ఉన్నాయి. సో మా వాడికి అసలే ఫుల్ యాటిట్యూడ్, కానీ మనిషి మంచివాడు. ఎవరు దోమలు బ్యాట్ తీసుకొస్తా. ఏదో చేసేద్దాం. ర్యాపిడో బుక్ చేసాం, ఆటో కోసం వెయిటింగ్. చేస్తున్నా ఇంకా ఇంకా చేయలేదంట. నన్ను కూడా ప్రాంక్ చేస్తున్నారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకే, లొకేషన్కి వెళ్ళిన తర్వాత జునీద్ బ్రో అని చెప్పి మంచి, ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు, ఫుల్ యాటిట్యూడ్, బాగా ఫుల్ యాటిట్యూడ్ కనపడుతుందా? కానీ మనిషి మాత్రం చాలా మంచివాడు. లేదంటే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. సో ఫ్రెండ్స్, మా మర్సిడీస్లో అయితే మేము బయలుదేరిపోయాం షూట్ లొకేషన్ దగ్గరికి. సో చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. చూపి బ్రో, మర్సిడీస్ నుంచి లొకేషన్ ఎలా ఉంటుంది. ముందొద్దు వెనక్కి తిప్పి ముందు ఒక ఆటో వెళ్తుంది. సో మాది అది కాదు, వెనకాల ఉన్న మర్సిడీస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో యాక్చువల్లీ మేము విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో మన ఆసిఫ్ బ్రో చెప్తాడు. బ్రో, సో మ్యాక్సిమం మీకు చాలామంది తెలిసి ఉండదు, నాది ప్రాపర్ విజయవాడ. సో విజయవాడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా ఫ్యామిలీతో సహా. ఎందుకంటే మూవీస్ మీద ఇంట్రెస్ట్తో, యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా మూవీసే అనమాట. నాకు మూవీస్ మీద ఉన్న పిచ్చితో స్టార్ట్ చేసే, యాక్టింగ్ మీద ఉన్న పిచ్చితో. సో ఇంకా విజయవాడలో ఉంటే ఇంకా ఇలా అక్కడ ఆడిషన్లు ఏమన్నా చేయాలన్నా, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమన్నా మూవీ చేయాలన్నా కష్టమైపోతున్నాయి రావాలంటే, అక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే. సో నేనైతే వచ్చేసా, ఫ్యామిలీని తీసుకొచ్చేసా. యాక్చువల్గా చూద్దాం. అయితే మా డ్రీమ్ ఏంటంటే ఓన్గా మా సినిమా ఒకటి తీసుకుందామని. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే హీరో అవుదామని ఉండేది. కాకపోతే చాలామంది డిస్కరేజ్ చేస్తారు, నువ్వు సెట్ అవ్వరా హీరోకి అది ఇది అని. సో వాళ్ళకి చూపించాలి, అందరికీ చూపించాలి నేను హీరో అవ్వగలను, నేను చేయగలను అని. సో నాకు ఇంకోటి ఏంటంటే, నాకు డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. నన్ను నేను డైరెక్ట్ చేసుకుందామని, మంచి స్టోరీ తీద్దాం, చూపిద్దాం జనాలకి, ఆడియన్స్కి చూపిద్దాం అనే ఒక డ్రీమ్ నాకు, మంచి కాన్సెప్ట్తో. సో అది కూడా రెడీ చేసుకున్న, వర్క్ కూడా అవుతుంది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నాకు ఒక స్ట్రాంగ్ టీం కావాలి. ఆ టీం కోసం చూసే టైంలో మనోడు ప్రసాద్ వచ్చాడు నా టీంలోకి. బ్రో చిన్న వీడియో చేద్దాం బ్రో అని చెప్పి, సరే బ్రో చేద్దాం ఒకసారి అని చెప్పి చిన్న కాన్సెప్ట్ ఒకటి ప్లాన్ చేసాం. సో మనోడిని కలిసిన తర్వాత తెలిసింది, మనోడు కూడా కొంచెం మన మైండ్ సెట్టే, కొంచెం ఇలా చేద్దాం అనుకుంటున్నాడు, సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. మంచి డ్యాన్సర్ మనోడు. ఒకసారి మీకు ఫ్రీ ఉంటే స్టైలిష్ ప్రసాద్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇలా చూడండి. మంచి డ్యాన్సర్. అన్నీ వదిలేసి విజయవాడ నుంచి, మనోడు కూడా విజయవాడే, నన్ను నమ్ముకొని వచ్చేసాడు. నేను ఏదో పొడి చేస్తాను, పీకిస్తానని నమ్మకం. అలా కాదు తప్పించాడా, నమ్మకంతో వచ్చేసాడు. సో ఇంకా మా తమ్ముడి గురించి తెలిసిందే, జునీద్ ఎంటర్టైన్మెంట్ అనే ఛానల్ కూడా ఉంది. సో మనోడు కూడా యాక్టర్, ఇంకా షూటింగ్స్ కూడా చేద్దామని మనతో పాటు ఇంకా ఫ్యామిలీ వచ్చేసామని చెప్పాను కదా. ఇంకా స్పెషల్ ఏంటంటే మనోడు రావడం అనమాట. అన్నీ వదిలేసుకొని ఏదో సినిమా తీస్తాను, మంచి మంచి స్టేజ్కి వెళ్తామని నమ్మి వచ్చాడు.
చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాము. మేబీ ఇప్పుడు మేము ఆటోలో వెళ్ళొచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోలో వెళ్ళే డబ్బులు కూడా మన దగ్గర ఉండవు. నడుచుకుంటూ వెళ్తాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నడుచుకుంటూ వెళ్ళడమే అనవసరంగా నమ్మొచ్చినందుకు మంచిగా సెట్ చేస్తా అనుకుంటా. కానీ ఒకటైతే క్లియర్గా చెప్తా, నమ్మిన మోసం చేయగలం. నమ్మకపోతే ఎలా మోసం చేస్తాం బ్రో? అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనకు కూడా ఒక టైం వచ్చింది ఫ్రెండ్స్. మీరు నా కంటెంట్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, కొంచెం మంది ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా చేద్దాం అనే థాట్తో చేస్తా. ఎక్కడ దాకా డెలివరీ చేస్తా అనేది నాకైతే తెలియదు. మీరు చూసే వాళ్ళు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అదే సినిమా అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా మంచి కంటెంట్ ఉంటే చేస్తా. యాక్చువల్గా నేను ఏది పడితే అది చేద్దాం అంటే అసలు ముందుకైతే వెళ్ళను. సో ఇవాళ నాకు ఫీవర్, యాక్చువల్గా ఇవాళ లెగ్సే పొజిషన్ కూడా లేదు. బట్ ఎలాగోలే ఎనర్జీ తెచ్చుకొని వచ్చాను. ఎవ్రీడే ఏంటంటే ప్రతి డే ఇంపార్టెంట్ అని చెప్పి. సో చూద్దాం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా జర్నీతో మీరు కూడా కలిసి మాతో పాటు రండి. సో ఈ బ్లాగ్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము ప్రజెంట్ ఇప్పుడు నేను క్రియేటర్. ఇంతకుముందు జీరోలా ఉండేవాడిని, ఏం ఉండేది కాదు అసలు. ఒక వే కూడా తెలియదు నాకు, ఏం చేయాలి ఏంటి అనేది కూడా తెలియదు. కానీ మెల్లగా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ ఫామ్ చేసుకొని 2 మిలియన్ సబ్స్క్రైబర్ తెచ్చుకొని ఇప్పుడు ఇన్స్టా ఫామ్ చేసుకుంటా ఇలా షార్ట్ ఫిల్మ్ కంటెంట్ రాస్తున్నా. ప్రజెంట్ మంచి కాన్సెప్ట్ అయితే రాశాను ఫ్రెండ్స్. అది ఇంకా డెవలప్ చేసి త్వరలోనే షూట్ కూడా స్టార్ట్ చేస్తాను. ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎలా వర్క్ చేయగలను అనేది మీకు క్లారిటీ కన్ఫామ్గా వచ్చింది. సో మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా మీ సపోర్ట్ అయితే చాలా ఇచ్చారు మాకు. మన కంటెంట్కి వచ్చే వ్యూస్ బట్టి నాకు అర్థమైపోయింది మీకు నా కంటెంట్ అంటే ఎంత ఇష్టమో. సో మీరు ఇలా సపోర్ట్ చేయబోతే నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అయితే అవుతా, అదైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. ఎవరు ఆపర్చునిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరైనా ఇస్తే యూజ్ చేసుకుంటా, లేకపోతే నేనే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చే స్టేజ్కి అయితే వెళ్తా కన్ఫామ్గా. సో మా జర్నీతో పాటు మా జర్నీ మీరు దగ్గరుండి చూడండి, మాతో పాటు మీరు కూడా రండి. ఈ డేని గుర్తుపెట్టుకోండి. ఇలా ఆటోలో కూర్చొని మేము వ్లాగ్ చేస్తున్న డే గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడదాం. తర్వాత మేము వెళ్ళి ఏ స్టేజ్కి వెళ్తామో మాకు కూడా తెలీదు. మీరు కూడా చూసి షాక్ అవుతారనమాట. సో ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం, గట్టిగా వర్క్ చేద్దాం. ఎవ్రీడే ప్రతి రోజు మీకు వ్లాగ్స్ కనిపించే బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో పెట్టాలి సార్. ఎక్కడ వాళ్ళకి ఓకే, ఆ చివర కనిపించే బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో ఉండాలి. సో యాక్చువల్లీ ఇప్పుడు రెంట్ కొంటున్నాం, ఆ చివరి ఫ్లోర్లో పైనుండి చూడాలి. ఏ బ్రో? అవును. ఇప్పుడు జునీత్ బ్రో ఏదంటే అదే పక్క. సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేద్దాం. ఒక ఏంటంటే ఛాలెంజ్ తీసుకుంటున్నాం, ఓన్ మూవీ తీద్దామని. బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అసలు గర్వం కూడా లేకుండా గ్రౌండెడ్గా ఉంటాం. అంటే గ్రౌండెడ్ అనేది డౌన్ టు ఎర్త్, గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్ కాదు, డౌన్ టు ఎర్త్ ఉంటాం మేము. సో చాలా సింపుల్గా ఉంటాం. సో ఇంకా టీం అయితే ఫామ్ చేస్తున్నాం. ఎవరికైతే షార్ట్ ఫిల్మ్లు కానీ ఏమన్నా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే కెమెరామెన్లు కానీ, మ్యూజిక్ చేసే వాళ్ళు కానీ, పాటలు పాడే వాళ్ళు కానీ, ఎడిటర్స్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ షార్ట్ ఫిల్మ్ మనకి స్టార్ట్ అయింది త్వరలోనే. నేను అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇన్స్టాలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఒక వీడియో చేస్తాను ప్రాపర్గా మొత్తం డీటెయిల్స్తో. సో ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేయండి. ఇప్పుడు నుంచి కొంచెం కాంటాక్ట్ టచ్లో వద్దాం. సో మనలాంటి మైండ్ సెట్ ఏంటంటే జీరో నుంచి హీరో అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మా జర్నీలో అయితే మీరు స్టార్ట్ అవ్వచ్చు. సరే దెబ్బ అయితే గట్టి కొడతాం ఫ్రెండ్స్. అసలు మిడిల్ క్లాస్ కాదు, పూర్ సిచ్యువేషన్ నుంచి వచ్చా అనమాట. అంటే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది అని సింపతితో కూడా వెళ్ళను ఫ్రెండ్స్. చెప్తున్నా ఇక్కడి నుంచి వచ్చా, బట్ నేను కంటెంట్తోనే వెళ్తాను ఫ్రెండ్స్. నేను కంటెంట్ని నమ్ముకుంటా. కంటెంట్ లేకపోతే మీరు కూడా చూడరు, నాకు కూడా చేయబుద్ధి కాదు. ఫస్ట్ మంచి కంటెంట్ అది ఇచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. నా టీం ఉంది, ఇంకా బిల్డ్ చేస్తున్నాం. ఇంకా కత్తిలాంటి కుర్రోళ్ళు అయితే వస్తారు ఎవరు ఖచ్చితంగా. సరే అక్కడ షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? అక్కడ చెప్పాల్సింది ఇంకో పాయింట్ ఉంది మెయిన్ది. సో అదొక అచీవ్మెంట్ అనమాట, చిన్న అచీవ్మెంట్ అది. అదో చెప్తా ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా, ఓకేనా? ఓకే. హాయ్ గైస్, లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. సో గైస్ ఇక్కడ లొకేషన్కి వచ్చిందో ఒకటి చెప్తా అన్నా కదా, అదేంటంటే ఇదే కుక్కట్పల్లిలో నేను కాఫీ షాప్లో చేశాను అనమాట ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. అప్పుడు అనుకున్నా నేను కూడా ఒకరోజు ఇదే హైదరాబాద్లో ఒక మంచి రేంజ్లో ఉంటాను అనుకున్నా.
ప్రజెంట్ ఇప్పుడైతే ఓకే, కొంచెం చిన్న అచీవ్మెంట్ అనమాట. ఇక్కడే కూకట్పల్లిలో ఒక ప్రమోషన్, బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి వచ్చాయంటే కొంచెం ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఓకే, వెళ్ళి చేద్దాం అదండి. మాల్ చేస్తాను చూడండి. మాల్ లోపల మాల్కి అయితే వచ్చాం గాయస్. అయితే అదిరిపోయింది లోపలంతా. క్రిస్మస్ ట్రీ ఇదంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. జునిత్ బ్రో బాగా ఫోన్లో బిజీ అయిపోయాడు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ బిజీ నో. గో లొకేషన్ చూస్తున్నా. ఓకే, హాయ్ గైస్. మాల్ అయితే ఒక పిల్లోడు గుర్తుపట్టాడు. హాయ్, మన పేరేంటి? సబ్స్క్రైబర్ అంట. పేరేంటి? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నీ పేరేంటి? ప్రజ్వల్. ఓకే, ఏ తమ్ముడు పేరు ప్రజ్వల్ అంట. మన వీడియోలు చూస్తాం. ఓకే, బాగా చదువుకో ప్రజ్వల్. ఓకేనా? 7th క్లాస్ చదివి 8th క్లాస్కి వెళ్ళాలి. ఓకేనా? ఓకేనా? ఓకే, ఇది ఫస్ట్ వ్లాగ్. ఓకే, బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పు. ఆసిఫ్ డ్రామాస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్స్, బాయ్. హలో గైస్, ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రమోషన్ చేస్తున్నాం. బ్లాగా? ఆసిఫ్ బ్రో అన్నాడు. బ్రో ఏంటి స్పెషల్ ఏంటి? నల్లిగోష్ బిర్యానీ అంట. నల్లిగోష్ బిర్యానీ స్పెషల్, మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. బ్రో ఏదో చాలా బాగున్నాయి బ్రో ఐటమ్స్ అన్ని, చాలా బాగున్నాయి. మీకు ఈ ఐటమ్స్ అన్ని ఇప్పుడు స్పెషల్గా చూపిస్తాను. జస్ట్ నార్మల్గా స్పెషల్గా చూపిస్తాను. జస్ట్ క్లోజ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్ తింటాం, అది కూడా పెడతాం. కొంచెం సో యాక్చువల్లీ ఇప్పుడు మేము తినే ఫుడ్ ఇదే గాయస్. ఇది ఇప్పుడు మీరు ఎదురుగా చూసేది వచ్చేసి నల్లిగోష్ బిర్యానీ అంటారు దీన్ని. ఇవ్వండి, ఆసిఫ్ బ్రో రెడీగా ఉన్నాడు, ఎగ్జైట్ అవుతున్నాడు ఫుల్గా. ఫీవర్ ఉంది అయినా నేను తినకూడదు, మిగిలితో తినిపిస్తాం. ఫీవర్ ఉన్నా కూడా తిందామని చెప్పి నల్లిగోష్ అనేసరికి మటన్. బ్రో ఇదేంటి? సింగరాయ. ఇది వచ్చేసి సింగరాయ వింగ్స్. ఏంటి బ్రో? ఓకే, ఇది సింగరాయ వింగ్స్. ఇది వచ్చేసి ఏంటి బ్రో? అది కాళ్ళ కుర్మా సూప్ ఏదో ఉంది, మర్చిపోయాను. ఓకే, నేను కూడా మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు నన్ను కూడా వీడియో మనోడు కూడా ఉన్నాడు. ప్రూఫ్ యాక్చువల్లీ నా ఫేవరెట్ వచ్చేసి ఈ నల్లిగోష్ బిర్యానీ. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది వింగ్. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మా మామ చిన్నప్పుడు ఇలాంటి తింటే కొంచెం బలంగా అవుతారని చెప్పింది. అందుకని ఏ రోజు దొరికిద్దో తిందామని చెప్పి అవకాశం కోసం చూస్తున్నా. ఆసిఫ్ బ్రో వల్ల, ఈ ప్రమోషన్ వల్ల తినగలుగుతున్నాం. బ్రో ఏంటి సంగతి? సైలెంట్గా తింటున్నాం. లేదు, అరుచుకొని తినాలండి. ఓకే, అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బ్రో ఏంటి ఎలా ఉంది బిర్యానీ? నల్లిగోష్ బిర్యానీ. బాబా సూపర్. ఏం చేద్దాం? నీకు జ్వరం రావడం వల్ల నాకు బెనిఫిట్ అయింది బ్రో. జ్వరం రావడం వల్ల? లేకపోతే నేను ఆ మొక్క నాకు పడేది. ఆ ముక్క నీకు వచ్చి నేను తినేస్తాను. సో హాయ్ గైస్, షూట్ అయితే కంప్లీట్ చేసుకొని ఫుల్గా తినేసి మంచిగా వచ్చాం బయటికి. పాపం బ్రో మళ్ళీ అది తినలేదని బాగా అప్సెట్ అవుతున్నాడు. అప్సెట్ కాదు, ఏడుస్తున్నాడంట. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో నాకు కూడా కొంచెం బాధగా ఉంది, కానీ కడుపు నిండా తిన్నా అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఉంది. బ్రో ఏంటి సంగతి, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. చికెన్ అయితే చాలా బాగుంది, మటన్ కూడా బాగుంది, ఆసిఫ్ తినలేదు ఇంకా బాగుంది. ఓకే, ఇక ఇదే అది రెస్టారెంట్. సో మంచిగా డెకరేషన్స్ అన్నీ చేశారు బ్రో. రేపటి నుంచి ఇంకా డైలీ బ్లాగ్స్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మా జర్నీలో కూడా మీరు కూడా మాతో పాటు ట్రావెల్ చేయండి. సబ్స్క్రైబ్ చూద్దాం, మేము కూడా పెద్దవాళ్ళం అవుతాం ఒక టైం వచ్చిన తర్వాత. సో అప్పుడు దాకా సపోర్ట్ చేయండి. అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఈ బ్లాగ్స్లోనే. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆసిఫ్ యాక్స్. బాయ్.